బ్రేకింగ్ లో చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల దర్శనం కోసం బయలుదేరినటువంటి వాళ్ల వాహనం ప్రమాదానికి గురైంది. ఓ లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు వెంకట నరసమ్మ, భాషిణి, అభిరామ్గా గుర్తించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేశనపాడు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో డ్రైవర్తో కలిపి 12 మంది ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగోలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు చూస్తూ ఉన్నాం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయలుదేరి వెళుతున్నటువంటి వీళ్ళ వాహనం ప్రమాదానికి గురైంది. ఓ లారీని వాహనం ఢీకొట్టింది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరిత్ సిద్ధంగా ఉన్నాడు. చరిత్, ఏం జరిగింది? యాక్చువల్లీ ఈ ఘటన జరిగేంతసేపు అయింది? అర్ధరాత్రి అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాగల దగ్గర ఏదైతే తుఫాను వాహనాన్ని లారీ ఢీకొట్టినటువంటి ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందగా కొందరు క్షతగాతులు కావలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రధానంగా ఈ ఘటన జరిగేటటువంటి సమయంలో తుఫాను వాహనంలో 18 మంది ప్రయాణికులు కూడా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే వీళ్ళు పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్త గణేశునిపాడు అనే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ ప్రమాదానికి నిద్ర మత్తు అతివేగమే కారణంగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ దుర్ఘటనలో చిన్నారులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఆ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎలా జరిగింది ఏందనేది ఒక చిన్నారి హృదయ విదారకమైనటువంటి జరిగినటువంటి ఘటన దృశ్యాలు చెప్తుంటే మనకే పీతుకోకుండా పరిస్థితి. ఏదైతే ప్రాణాలు కోల్పోయిన వారి పరిస్థితుల పట్ల ఆ కుటుంబ సభ్యులు శోక సముద్రం అయితే మునిగిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ రోజు జరిగినటువంటి ఘటన అయితే మాత్రం అత్యంత దురదృష్టకరమైన ఘటనగా దీన్ని భావించాలి. నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటన విషయం తెలుసుకున్నటువంటి పోలీసు వారు ఘటనా స్థలం చేరుకుని హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టడం పాటు ఎవరైతే క్షతగాతులు ఉన్నారో క్షతగాతులకు ప్రస్తుతం కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కొందరిని మరి తీవ్ర అత్యవసర వైద్యం కోసం అయితే మరొక 2 నెల్లూరు ప్రైవేటు వైద్యశాలను కూడా తరలించినట్టుగా సమాచారం అయితే అందుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ.